హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసీహెచ్ఎస్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్లో స్టాఫ్ నర్స్ మరియు పారామెడికల్ అంటే ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో మరి ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి మన అంటే లోకల్లో మన రాష్ట్రంలోనే మనకి ఈ యొక్క ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను మొత్తం కూడా వివరిస్తాను అండి, ఏ టు జెడ్ ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది. సో మీరు ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. నార్మల్గా మనము ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా నేను తెలియజేస్తా. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఇంటి వరకు అయితే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో బీఎస్సీ మరియు జిఎన్ఎం నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు డిఎంఎల్టీ అండ్ లేదా బీఎస్ఎంఎల్టీ అండ్ అలాగే ఫార్మసిస్ట్ మనకు బీఫార్మా లేదా ఎంఫార్మా చేసిన వాళ్ళు సో ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవి. సో ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మనకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేను ఒకసారి చూపిస్తా, మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో చూడండి, మనకి ఇది నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మనకి సార్ నేను మొత్తం కూడా వివరిస్తాను చూడండి. ఒకసారి డౌన్లోడ్ చేస్తాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో మరొకసారి చూపిస్తాను మీకోసం. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది మనకి నోటిఫికేషన్ అనమాట. సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, సాలరీస్ చాలా బాగున్నాయండి. సో చూడొచ్చు, మనకి 75,000 అలాగే 28,100 ఈ విధంగా అయితే సాలరీస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మనకి. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక మనకి చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సో రకరకాలైనటువంటి ఉద్యోగాలు అనమాట. సో పారామెడికల్ అంటే నాట్ ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, సో అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పాలిక్లినిక్, మెడికల్ ఆఫీసరు, డెంటల్ ఆఫీసరు, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియను, ఓకే ఈ విధంగా అయితే మొత్తం చాలా ఉన్నాయండి. సో అలాగే ఫార్మసిస్టు, నర్సింగ్ అసిస్టెంటు, ఓకే. సో ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డెంటల్, ఓకే. సో డెంటల్ ఏటీహెచ్, అలాగే ఐటీ నెట్వర్క్ టెక్నీషియను, డ్రైవరు, క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటరు, ఫీమేల్ అటెండెంటు, ఇక పోతే చౌకీదారు, సఫాయి వాలా, ఓకే. అండ్ ఫ్యూన్ అనమాట. అంటే ఫ్యూన్ అంటే అదే అటెండర్ అనమాట. సో ఈ విధంగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అంటే మన 10th క్లాస్ నుంచి డిగ్రీ అండ్ అలాగే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఒకసారి చూద్దాము. సో మరి ఇప్పుడు స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఒకసారి వివరాలు చూసినట్టయితే చూడండి, నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు ఒక 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. సో అందులో మనకు విశాఖపట్నంలో 3 ఉన్నాయి, శ్రీకాకుళంలో ఒకటి ఉంది అండ్ అలాగే కాకినాడలో ఒకటి ఉంది అనమాట. మొత్తం కూడా మనకు కేవలం అంటే స్టాఫ్ నర్స్ పోస్టులు మాత్రమే ఒక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో కాబట్టి సో మీరు దీనికి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఉద్యోగాలకి ఎవరైనా ఎలిజిబులే. సో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే చూసినట్టయితే మనకి ఇక ల్యాబ్ టెక్నీషియన్, ఓకే. సో ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మనం చూసుకున్నట్టయితే చూడండి, డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి విశాఖపట్నంలో ఒకటి ఉంది, శ్రీకాకుళంలో ఒకటి ఉంది. బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అంటే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి విశాఖపట్నంలో ఒకటి ఉంది, శ్రీకాకుళంలో ఒకటి ఉంది, కాకినాడలో ఒకటి ఉంది. మొత్తం కూడా మనకు 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో మనకి ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. వీటికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మనకు అంటే ఈ చూడండి, ల్యాబ్ అసిస్టెంట్కి ఏమో డిఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడిగారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ బిఎస్ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. సో ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఫార్మసిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి సో ఫార్మసిస్ట్లో మనకి బీ ఫార్మసీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక 3 years ఎక్స్పీరియన్స్ అయితే మనల్ని అడగడం జరిగింది. ఇక ఇవి మనకు విశాఖపట్నంలో ఒకటి ఖాళీ ఉంది, శ్రీకాకుళంలో ఒకటి ఉంది, కాకినాడలో ఒకటి ఖాళీ ఉంది. మొత్తం కూడా మనకి ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే చూపించారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే వీటికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి. ఆ యొక్క గ్రూప్ల లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో అయితే పెట్టాను. ఆ గ్రూప్లలోకి వెళ్ళండి, ఆ లింకుల పైన క్లిక్ చేసి గ్రూప్లోకి వెళ్ళినట్లయితే ఆ గ్రూప్లలో నేను పీడిఎఫ్స్ పెట్టాను, ఓకే. సో నేను చూపిస్తా. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. అయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లు అన్నిటి కూడా నేను ఆ గ్రూప్లలో పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళి నేరుగా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీనే. సో ఫ్రీగానే మీరు జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకొని నేను ఎలా ఫిలప్ చేయాలి, ఎక్కడ మరి మీరు ఇవ్వాలనేది కూడా నేను తెలియజేస్తాను చూడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఇక్కడ అడ్రస్ ఉందో సో చూడండి, మనకు ఇక్కడ ఈసీహెచ్ఎస్ సెంటర్
ఓకే. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్ సెంటర్‌లో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తా. అండ్ దానికంటే ముందు ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి జస్ట్ ఏముండదండి. ఎగ్జామ్ ఉండదు. ఫీజు కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏం లేదు. జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ఉడకంగా మీకిచ్చినటువంటి ఏదైతే మీకు అంటే ఫోన్ నంబర్ మీరు అప్లికేషన్ ఫామ్‌లో నింపినటువంటి ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఏదైతే ఉందో వాటికి మీకు మెసేజ్ వస్తుంది. లేదా నేను కూడా మీకు అప్డేట్ ఇస్తాను. మనకు వెబ్‌సైట్‌లో ఇప్పుడు నేను ఇంతకుముందు చూశాను కదా! ఆ వెబ్‌సైట్‌లో మనకు డేట్‌నైతే ఇవ్వడం జరుగుతది. మనకు ఇంటర్వ్యూ డేట్ అయితే ఇవ్వడం జరుగుతది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడుందని చెప్పేసి మీరు చూడాలంటే మీకు ఉన్నటువంటి వర్క్ టైంలో అంటే డైలీ ఉండేటటువంటి ఏదైతే వర్క్ ఉంటుందో ఆ వర్క్‌లో బిజీలా ఉండి మీరు చూడలేకపోవచ్చు. కాబట్టి మీరు డైలీ ఒకసారి విజిట్ చేసి సో మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడుందనేది మేము మీకు గ్రూప్‌లలో అంటే మన గ్రూప్‌లలో ఉన్నారనుకోండి మీకు తెలియజేస్తాం వెంబడే. ఓకే. సో, తెలియజేస్తాం కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, దానికోసమైనా సరే మన గ్రూప్‌లలో అయితే జాయిన్ అవ్వండి. సో, జాయిన్ అవ్వండి ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే సో, ఇలాంటి అప్డేట్స్ కోసం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకున్నారనుకోండి. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ డేటు మీకు వచ్చినప్పుడు మీకు తెలియజేయడం జరుగుతది. సో, అదేవిధంగా మీరు ఏదైనా వర్క్‌లో ఉండి మర్చిపోయినా కూడా ఒకసారి డైలీ వన్స్ ఎవ్రీడే ఒకసారి మన గ్రూప్‌లోనే ఒకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే చాలు మీకు అప్డేట్స్ అయితే కనిపిస్తా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మీరు మన గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ డేట్ ఉంటుందో, ఆ ఇంటర్వ్యూ డేట్‌లో ఖచ్చితంగా మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏవేవైతే మన సర్టిఫికేట్స్ పెట్టాలో నేను చెప్తాను. సో, అవన్నీ కూడా మీరు ఒరిజినల్ అయితే తీసుకుపోవాలండి. ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ ఇంటర్వ్యూలో ఓకే. సో, నేను ఇప్పుడు అప్లికేషన్ ఫామ్‌ని అయితే మీకు పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి. ఇదొచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. సో, అప్లికేషన్ ఫామ్ ఇదే విధంగా ఉంటుంది. ఇదే అసలు అప్లికేషన్ ఫామే ఇది. నేను మన గ్రూప్‌లో చెప్పాను కదా! వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఈ వీడియో ఉంటది. నేను ఈ వీడియో పోస్ట్ చేస్తా. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేసినటువంటి వీడియో కింద కామెంట్ అని ఉంటది. లీవ్ ఏ కామెంట్ అని ఉంటది. ఆ కామెంట్‌లో నేను వీటిని పిన్ చేసి పెడతాను. గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా డౌన్‌లోడ్ చేసుకోవడానికి రాకపోతే నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు తెలియజేస్తా. ఓకే. 9603966950 నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, నేను చెప్తాను ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది. ఓకే. ఒకవేళ మీకు తెలియకపోతే లేదంటే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తాన్నయితే మీరు ఫిలప్ అయితే చేయండి. సో, ఇక్కడ మీ యొక్క ఫోటోనైతే అతికించండి. మీ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ పర్టిక్యులర్‌గా పెన్నుతో రాయండి. ఓకే. సో, మాన్యువల్‌గా మీరు పెన్నుతో రాయండి. ఇవి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసేయండి. మీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి. అంటే స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ప్రతి ఉద్యోగానికి కూడా ఇదే అప్లికేషన్ ఫామ్ అయితే మీకు వర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దాని తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అండ్ అలాగే మీ యొక్క పేరు అండ్ అలాగే ఇక్కడ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది మీ యొక్క డేట్ అయితే ఏ రోజు చేశారనేది ఆ డేట్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా మనకి పీడిఎఫ్ అయితే ఉందన్నమాట అక్కడ. సో, ఇది మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనమాట. సో, మనకు అంటే హెల్త్ పరంగా మీరు ఓకే. మీరు మంచిగానే ఉన్నారు. ఎలాంటి మీకు అంటే దీర్ఘకాలిక డిసీజెస్ ఏవి లేవు అని చెప్పేటటువంటి ఇది ఒక మెడికల్ సర్టిఫికేట్. మనం మన ఏదైతే మన నియర్ బై మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటే అక్కడికి వెళ్లి మీరు ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ పైన సిగ్నేచర్ అయితే చేయించుకోండి. వాళ్ళు చేస్తారు అక్కడ సార్ వాళ్ళు. ఇది సీల్ గిట్ల వేపియండి. సో, ఇది కూడా మీరు అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ సో, చూడండి అంటే అప్లికేషన్ ఇప్పుడు మనం చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ వెనకాల ఏ ఫామ్స్ పెట్టాలంటే సో, చూడండి ఇక్కడ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఇప్పుడు డీఎంఎల్టీ పాస్ అయ్యారనుకోండి డీఎంఎల్టీ సర్టిఫికేట్, ఎంఎల్టీ పాస్ అయితే ఇప్పుడు ఎంఎల్టీ సర్టిఫికేట్ అండ్ అలాగే లేదంటే నార్మల్‌గా మనకి జీఎన్ఎం పాస్ అయ్యి ఉంటే జీఎన్ఎం సర్టిఫికేట్ ఇట్లా ఓకే. అండ్ డిగ్రీ లేదా డిప్లొమా చూడండి ఇది. సో, ఇంక అలాగే మీకు ఎవరైనా సరే మన డాక్టర్‌గా ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళ ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ సర్టిఫికేట్స్ ఓకే. ఇక మీ యొక్క రిజిస్ట్రేషన్ కౌన్సిల్ సర్టిఫికేట్ ఇప్పుడు పారామెడికల్ లేదా నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టండి. ఇక మీరు ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ ఓకే. అంటే డ్రైవర్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి. అలాగే మనకి చూసుకున్నట్టయితే ఎవరికైనా సరే ఈఎస్ఎం కార్డ్ ఉంటే పెట్టండి. ఓకే. అంటే ఈఎస్ఎంఐ కార్డ్ ఉంటే పెట్టండి. లేదంటే అవసరం లేదు. ఇక మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇంతకుముందు చూపించాం కదా! మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అదైతే పెట్టండి. కంపల్సరీ అది అందరికీ. అండ్ ఇక మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒకవేళ మీరు ఎక్కడైనా సరే ఎంప్లాయ్ అయ్యి ఉన్నారనుకోండి. సో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఇస్తారు అక్కడనే మీ డిపార్ట్మెంట్‌లో. సో, ఎన్ఓసీ సర్టిఫికేట్ ఇస్తారు. అది సర్టిఫికేట్ అయితే మీరు వీటి వెనకాల అయితే పెట్టండి. ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ సెట్ అయితే మీరు పెట్టేసి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత సో, మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూ డేట్ ఉంటుందో నేను తెలియజేస్తా. మన గ్రూపులలో అయితే జాయిన్ అయ్యి ఉండండి.
టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందో నేను తెలియజేస్తాను మీకు. సో అప్పుడు మీరు ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. వాళ్ళు అప్పుడే చెక్ చేసి మీకు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది మొత్తం కూడా సో మనకి డీటెయిల్స్ అనమాట. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సో అవే డీటెయిల్స్. ఇవి కూడా నేను మొత్తము మన గ్రూప్లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వీటిని మరొకసారి చూసుకోవాలన్నా కూడా చూసుకోండి అనమాట. సో ఇది అనమాట. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపాయలు అయితే అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై ఇస్తా. అండ్ ఇంకొక విషయం అండి, ఖచ్చితంగా మన గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి అయితే ఉండండి. సో జాయిన్ అయ్యి ఉండడం వల్ల ఇలాంటి పీడిఎఫ్లు కానీ అలాగే అప్లికేషన్ లింకులు కానీ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే మన గ్రూపులలో జాయిన్ అయ్యి ఉండండి. ఆ గ్రూప్ల లింకులు నేను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో అలాగే మన డిస్క్రిప్షన్లో అయితే పెట్టడం జరిగింది. లింక్లపై క్లిక్ చేసి నేరుగా జాయిన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వల్ల మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.